బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నేరాలు, అవినీతి పెరిగిపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా విమర్శించారు. దేశంలో అత్యధిక నేరాల రేటు కలిగిన టాప్ 5 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలేనని ఆరోపించారు. మేము తప్పుడు వాగ్దానాలు చేయమని, మేము చెప్పినట్టే చేస్తామని అన్నారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బీహార్ ప్రజలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే అని, మేము అధికారంలోకి వస్తే బీహార్లో నేరాలు, అవినీతి లేకుండా చేస్తామన్నారు. కేంద్ర సంస్థలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని ద్వారకా సెక్టార్ 16లోని ఆంధ్ర స్కూల్, సిఆర్పీఎఫ్ స్కూల్, నజాఫ్గఢ్లోని సంత్ దర్శన్ పబ్లిక్ స్కూల్, గోయిలా డైరీలోని శాంతి జ్ఞాన్ నికేతన్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ప్రాంగణాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి పాఠశాల ప్రాంగణాలను ఖాళీ చేయించారు. అయితే అవన్నీ నకిలీ బెదిరింపులుగా తేల్చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నగరంలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన 2 అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో ఢిల్లీలోని సాదిక్ నగర్, మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో ఆత్మాహుతి దాడుల కోసం శిక్షణ పొందుతున్న 2 అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నిందితులకు ఐసిస్తో సంబంధాలున్నట్లు గుర్తించారు. దాయాది దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్కు ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేయడంతో పాకిస్తాన్ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యావసరాలపై దీని ప్రభావం పడింది. పాక్లో టమాటా ధరలు 5 రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర 600 రూపాయలకు చేరింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ మూసివేత వల్ల ఇరు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. మహాగఠబంధన్లో ఉన్నవారంతా నేరస్తులేనని, వారంతా బెయిల్పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్లోని సమస్తీపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీహార్కు ఇంకో లాంతరు అవసరం లేదని, ఇంత వెళ్తురు ఉన్నప్పుడు మనకు ఇంకో లాంతరు అవసరమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జన సమూహాన్ని తమ మొబైల్ టార్చ్ లైట్లను ఆన్ చేసుకోవాలని కోరారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని మహాగఠబంధన్ కూటమిని ఎగతాళి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన దార్శనికతను ప్రజలకు శ్రేయస్సుగా మారుస్తోందని అన్నారు.